సో అంత ధైర్యంగా గే అని ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. నేను గేని ఆడియన్స్కి కానీ ప్రజలకు కానీ చెప్పడానికి రీజన్ ఏంటి? మా మదర్ కాల్ చేశారు. ఆ ఇంటర్వ్యూస్లో వచ్చే కింద కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివి తను ఒక మాట అన్నారు. ఒక కుటుంబంలో ఒక మగపిల్లవాడు పుట్టాడు అంటే వాడు పెరిగి పెద్దయ్యి ఖచ్చితంగా బాగా చదువుకొని ఒక ఇంటికి అల్లుడుగా అయ్యి ఒక కొడుకుగా తన బాధ్యతలన్నీ నెరవేర్తించుకోవాలనేది చాలా వరకు సమాజంలో ఉండేటువంటి బాధ్యత. ఇది మనకు. కానీ ఆ కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడట్లేదు, కోడల్ని తీసుకురావాలనుకోవడం లేదు, ఒక పురుషుడిగా ఉండి ఇంకొక పురుషుడిని ఇష్టపడుతున్నాడు అనేటప్పుడు ఖచ్చితంగా అక్కడ అండ్ గేకి ట్రాన్స్జెండర్కి ఏంటి డిఫరెంట్ అంటే కొంతమందికి తెలియని వాళ్ళ కోసం అది ఏంటి ఆ డిఫరెంట్ ఏంటి? గే అంటే ఇది ఎవరు అని అంటే ట్రాన్స్జెండర్ అని అంటే పుట్టినది ఏదైతే లింగం ఉంటుందో దానికి భిన్నమైనటువంటి లింగంగా ఎన్నో విషయాలు ఉంటాయి కదా. ఇది ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ నుండి మీరు చెప్తున్నారు, అవతల అమ్మాయికి సో మీరు అన్నట్టు ఒక నడక కావచ్చు, రూపం కావచ్చు, చూసి నచ్చితేనే సో వీళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారు. కరెక్ట్. మీరు ఎవరికైనా అంతే. మీరు అవతల వ్యక్తిని ఎలా నచ్చి అంటే ఏ నచ్చి మీరు ఆ వెర్షన్ చూస్తారు? సేమ్ అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో లేదా అమ్మాయి అబ్బాయి మధ్యలో ఎటువంటి అయితే నేను చాలా నిజంగా నేను చెప్తాను, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంజాయ్ చేసే సెక్షువల్ లైఫ్ కన్నా ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు అమ్మాయిలు